వైసీపీకి తన రక్తం దారపోశారని షర్మిల తెలిపారు. ఇప్పుడు వైసీపీ తనపై ముప్పెట దాడి చేస్తుందన్నారు. వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. మీ అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు, ఇది ఎలక్షన్ల టైం. ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి. నేను చెప్తున్నది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా మారమని కాదు, ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఎంతమంది దగ్గరికి పోగలిగితే అంతమంది దగ్గరికి, ప్రతి గడప తట్టాలి, ప్రతి తలుపు తట్టాలి, ఎంతమందిని వీలైతే అంతమందిని కలవాలి, ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవాలి, ఎంతమంది ప్రజలకు మనం చెప్పగలిగితే అంతమంది ప్రజలకు మనము చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టీడీపీ, ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయి, బీజేపీకి బానిసలుగా మారాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్నది బీజేపీ. ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే అటు అధికార పక్షమైన ప్రతిపక్షమైన బీజేపీకి బానిసలుగా మారారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి పూర్తి వ్యతిరేకి. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ కోసం ఎప్పుడు, బీజేపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి, ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు. కానీ ఆయన కొడుకై ఉండి కూడా ఈరోజు జగనన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు. మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇటు జగనన్న గారైనా అటు తెలుగుదేశం టీడీపీ చంద్రబాబు గారైనా. అందుకే చెప్తున్నాం, మళ్ళొక్కసారి బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో. మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశంలో బీజేపీ వేరేమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్ళల్లోనే ఉంది. అందుకే చెప్తున్నాం, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. ఇక సంబడానికి బీజేపీకే ఓటేయచ్చు కదా, బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా. వీళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు? వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు? ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం, తెర వెనక మీరు బానిసలైపోవడం, ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇవ్వడం, ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాం. చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీ చేతన మాత్రమే అవుతాయి. రీజనల్ పార్టీస్ లో ఉన్న అధికారులు, రీజనల్ పార్టీస్ లో ఉన్న అధిపతులు మొత్తం నియంతల్లాగే తయారైతారన్నది వాస్తవం. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి కోసం మొత్తం అందరం కలిసి అందరం కట్టుకొని పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే మనకు ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నాడు. చెప్దాం, ప్రజల దగ్గరికి తీసుకువెళ్తాం. ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. వెలుగొండ పూర్తవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. విశాఖపట్నం స్టీల్స్ మనకు మిగలాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మన యువతకు ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నిరుపేద జీవితం మళ్ళీ నిలబడాలన్నా, తలెత్తుకొని బ్రతకాలన్నా, బీజేపీకి బానిసలుగా మారకుండా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరొక్కసారి మీ అందరిని ఈ 70 రోజులు కష్టపడి పనిచేయండి. ఈ 70 రోజుల్లో ఎంత చేయగలిగితే అంత బూత్ లెవెల్లో కూడా మనం
శక్తి, మనం స్ట్రెంగ్త్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. శ్రమ వంచన లేకుండా అందరం పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. నేను రెడీ. మీరు రెడీయా? మీరు రెడీయా? జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్రైవేట్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఎంప్లాయీస్ వచ్చారు. భవిష్యత్తు ఈ యువతది. వచ్చే జూలై నుంచి అంగన్వాడీల జీతాలు పెంచుతామని ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి నరసింహారావు అన్నారు. ఆఫీసర్లు, పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్లు అందరూ కలిసి ఐకమత్యంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిపిన పోరాటాల ఫలితంగానే ఈరోజు స్టీల్ ప్లాంట్ అమ్మకం అనేది ఆగిపోయింది. 3 దశల్లో దాన్ని అమ్మడానికి దాని ప్రొసీజర్ ఉంది. ముందు విలువ కట్టాలి. ఆ విలువ కట్టడానికి 2001 నవంబర్ 9వ తేదీన హెలికాప్టర్లో ఆ టీం రావడానికి ప్రయత్నం చేశారు. 2000 మంది హెలిప్యాడ్ మీద ఆగి ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు విలువ కట్టాల. ఆ విధంగా ప్రైవేటీకరణ అనేది విలువ కట్టితేనే తర్వాత ఇంత స్టీల్ ప్లాంట్ విలువ ఉంది, దీని ఆధారంగా మేము ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు అని 2 నెలలు నోటిఫికేషన్ ఇవ్వాలి. అది ఇంతవరకు జరగల. అది అయిన తర్వాత ఫైనల్ బిడ్డింగ్. అందుకని విలువ కట్టడమే జరగలేదు కాబట్టి ఈరోజు అమ్మకం అనేటువంటిది ఆగిపోయింది. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలన్నీ కూడా అమ్మేస్తాం లేకపోతే మూసేస్తామనే తప్పుడు నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎలాగైనా దీన్ని అమ్మాలనేటువంటి నిర్ణయం దీన్ని బలహీనం చేసేదానికి బ్లాస్ట్ ఫర్నెస్ 3ని 2 ఏళ్ల నుంచి మూసేసింది, సుమారు 2 ఏళ్ళు. అందువల్ల గత సంవత్సరం దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి లాభాలు వచ్చాయి. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 3,900 కోట్లు నష్టాలు వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత. అసలు సమస్య ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతగాను లేకపోవడం. దీనివల్ల ప్రతి సంవత్సరం 2,000 కోట్లు మిగిలిన వాళ్ళకంటే మనం అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే కానీ లేకపోతే సొంతగా కానీ సమకూరి ఉంటే దేశంలోనే నంబర్ 1 అత్యంత లాభాలు గడించేటువంటి స్టీల్ ప్లాంట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. కానీ కావాలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసింది. 22,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి వారికి ఈరోజు ఉపాధి అనేటువంటిది లేకుండా పోయింది. గత 5 ఏళ్లలో 5,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉద్యోగం కూడా తీసుకోవాలి. ఆ విధంగా స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులకు అన్యాయం చేయడం, అట్లా లాభాలు వచ్చేదాన్ని నష్టాల్లోకి నెట్టడం, దీన్ని బలహీనం చేయడం, ఆ విధంగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే కొట్టు ఎప్పుడు కూడా సాగుతుంది. అందుకని బీజేపీ ఇప్పటికైనా తమ 100% అమ్మాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక రాజకీయ పార్టీలు, వామపక్షాలు తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు అన్నీ కూడా నాటకాలు ఆడాయి. ఎవరి వంతు వాళ్ళు పాత్రలు పోషించారు తప్ప నిజమైనటువంటి కృషి ఏమీ జరగలేదు. అసెంబ్లీలో తీర్మానం చేసింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటట్టు చేయాలి. సేలం ప్రైవేట్ చేస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున దాన్ని వ్యతిరేకించింది, దాంతో విరమించుకున్నారు. నగర్నార్ ఛత్తీస్గఢ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయాలంటే వాళ్ళు పోట్లాడితే ఆగిపోయింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి బిల్లుకి కూడా అధికార పక్షం, ప్రతిపక్షం 2, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ 2 కూడా బీజేపీని ఈరోజు బలపరుస్తున్నాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి ద్రోహం జరగడానికి, విభజన జరిగిన తర్వాత విభజన చట్టాన్ని అమలు జరగకుండా ఒక్క భారీ పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్లో రాల. ఉన్న ఏకైక భారీ పరిశ్రమ ఈ రకంగా ప్రైవేటు వాడికి, దక్షిణ కొరియా పోస్కోకి, జిందాల్కి వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైవేటు వాళ్ళకి అమ్మాలనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి. దీన్ని ప్రజలు వ్యతిరేకించాలని, దీన్ని ప్రభుత్వం చేసేది ఈ తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐకమత్యంగా స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి ముందుకు రావాలని సిఐటి తరఫున కోరుతున్నాం. తీసుకోవడానికి కూడా పనికిరాదు. ఇప్పుడు దాకా పోట్లాడ 3 ఏళ్ళు, ఎన్నికలు వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు? ఎప్పుడైనా చేయమనండి. ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి, రాష్ట్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం మేము ప్రైవేటీకరణ ఆపేస్తున్నాం అని మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే దీంట్లో మేము 100% స్ట్రాటజిక్ సేల్ చేయాలని నిర్ణయం చేశారో ఆ నిర్ణయాన్ని వెనక్కి విత్డ్రా ది డెసిషన్, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి. అది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కావాలి కదా, చేయాలి. అందుకని వీళ్ళు ఏమి చేయలేదు అనేది
3 ఏళ్ల యొక్క అనుభవం అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆఫీసర్లు, పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం వల్లనే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. రాజకీయ పార్టీలు కాదు, ప్రధానంగా వామపక్షాలు ఒక్కటే ప్రత్యక్షంగా నిజాయితీగా సిన్సియర్గా వాళ్ళు సపోర్ట్ అనేటువంటి చేయడం జరిగింది. కానీ మిగిలినటువంటి పార్టీలు ఏం కూడా చేయలేదు. బీజేపీ అందరికంటే ద్రోహం చేయడానికి బీజేపీ ప్రధాన కారణం. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రికి సంక్రాంతికి డ్యాన్సులు వేయడం తప్ప ప్రాజెక్టు మీద బాగోగులు చూడడం లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. మంత్రి అంబటి పేరు ప్రస్తావించకుండానే ఆమె విమర్శలు చేయడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈ రోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నది. ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది. మీ పుణ్యమా అని ఈరోజు ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు. ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్ళు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి. ఒక రోజు ఇచ్చింది లేదు. ఈరోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు. తాగడానికి నేను చెప్తున్నది తాగే నీరు, మంచి నీళ్ల కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు. మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా? ముఖ్యమంత్రి గారిది కాదా? వైసీపీ సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కోసం మేము నిలబడ్డాము, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు? మీరు ఎలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు. ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉంది అని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము 2020 నుంచి అడుగుతున్నాము, మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 1 కోటి రూపాయలు ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అయిపోయేది, ఈ ప్రమాదం వచ్చుండేది కాదు అని ఎస్సీ గారే చెప్తున్నారు. ఎస్సీ గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటంటే 10 కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మతులు అయితేనేమి, రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది. లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు, మొత్తం నాశనం అయిపోతుంది, అసలు ప్రాజెక్టు కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి. వెంటనే చేయాల్సిన పనులు ఇప్పుడు అంటున్నారు. మిర్చి పంట వేసుకున్నామమ్మా, ఇంకో పంట వేసుకున్నాము, మాకు ఇబ్బందులు వస్తాయి, ఫిబ్రవరి మార్చి నెలలో మాకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని. అబద్దాల్లో సీఎం జగన్ పీహెచ్డీ చేశారని చంద్రబాబు విమర్శించారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడమే ఆయన పాలసీ అని మండిపడ్డారు. నా పాలనలో అప్పుల మోత, పన్నుల వాతా లేదు అని అన్నారు. అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ పెడతాం, టమోటో ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతాం, టమోటా రైతుని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి రైతును ఆదుకునే బాధ్యత నాది. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, మళ్ళీ దీనికి ప్రాధాన్యత పెడతాం. రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేసి ప్రపంచానికి కేంద్రంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. తమ్ముళ్ళు 1 మినిట్. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మంత్రులు ఉన్నారు,
ఎవడైనా మంచి మంత్రి ఉన్నాడా తమ్ముళ్ళు? మంత్రి అంటే విలువలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే ఈ జిల్లాలో టూరిజం మంత్రి ఉంది. ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళ మంత్రులా అని అడుగుతున్నా మిమ్మల్ని. తమిళలో ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి. చెప్పండి, ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేలు పైకెత్తండి. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటా లేదు, ఏమైతే ఇసుకే. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటున్నాడా? లేదు, ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు, అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు పుంగనూరులో ఈసారి గెలుస్తాడా? గెలిపిస్తారా? నేను అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు రాజకీయానికి అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల. కుప్పానికి వెళ్ళాడు, కుప్పంలో గెలుస్తాడంట. నేను చెప్తున్నా, పుంగనూరులోని నీ రంగు మారింది. పుంగనూరులో గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. నా దయాదాక్షిణ్యాల వల్ల గెలిచావు గాని ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో. నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొకసారి హెచ్చరిస్తున్నా. పోలీసులను అడ్డు పెట్టుకొని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలేజీకి వెళ్లే విద్యార్థులు, మైక్ దిగండి, మీరు దిగండి, మీరు దిగాల. తమ్ముడు దిగేమా, దిగే. మైక్ వినపడలేదు, దిగండి. నువ్వే దిగాలి. ఎన్నికరండి, మీరంతా ఎన్నికరండి. నేను ఒకటే చెప్తున్నా, మొన్నే అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద? ఏం జరిగింది అంగళ్ళలో? మనం ఏమైనా దాడి చేశామా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాము మన దారిలో వస్తున్నాం. ప్రాజెక్టులో జరిగే అవినీతి, ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం, పెద్దిరెడ్డి దోపిడీ, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాం. మనం ఇది ఎక్స్పోజ్ చేస్తే మన మీద దాడి చేసి ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి జనం పిచ్చోళ్ళు కాదు. షర్మిలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్. ప్రజల మధ్య ఉంటున్న ప్రజానాయకుడు జగనన్న. కాంగ్రెస్ కు ఏపీలో ఓటు అడిగే అర్హత లేదు. అవునండి, కానీ ఎక్కడ సామాజిక అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి షర్మిల కామెంట్ చేస్తారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తారు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్, వీళ్ళు ప్రజల్లో ఉండరు, ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు, ఇక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోరు. కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడు బసవన్నలు వస్తాయో అలా వస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలకు తెలుసు మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు, ప్రజల సమస్యల కోసం పోరాడింది ఎవరు, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల్ని దూరం చేసి
వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు, జగన్ గారు మాత్రమే. కాబట్టి ఈరోజు ఎవరో వచ్చి ఏదో చెప్తే జనాలు నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఓటుతో ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకొని, ఇక్కడే తన కుటుంబం కూడా ఉంటూ ప్రజల మధ్యలో ప్రజానాయకుడిగా ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక పార్టీ పెట్టి తన తండ్రిని అభిమానించే వాళ్ళకి తన తండ్రి లేరు అని, ఇక మాకు లైఫే లేదనుకొని ఏడుస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి రాజన్న బిడ్డ నేనున్నాను, రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని పావురాల గుట్టలో ప్రమాణం చేసి ఆ తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఎవరికి తల ఒగ్గలేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, ఏ పార్టీలో విలీనం చేయలేదు. అది నాయకుడి లక్షణం. అంతేగాని పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు అడిగే నైతిక అర్హత లేదు, హక్కు లేదు. ఎందుకంటే బాగున్న ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ రావడానికి కారణమైన వైఎస్ఆర్ గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ గారు 2 సార్లు వాళ్ళని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చినా ఆయన లేని సమయం చూసి ఆ కుటుంబాన్ని అవమానించి రోడ్డు కీడ్చి జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. అలాగే పార్లమెంట్లో తలుపులేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కూడా అనౌన్స్ చేయకుండా ఈరోజు రాష్ట్రం నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చి ప్రచారం చేసినా వాళ్ళు జీరో అవుతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. రీజనల్ పార్టీలు నియంత్రణలో మారుతున్నాయి అని చెప్పేసి కూడా షర్మిల కామెంట్ చేస్తుంది. తను కూడా ఒక రీజనల్ పార్టీకి హెడ్గా ఉంది కదా, మరి తనే ఆన్సర్ చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా లీడరు, కార్యకర్త అని ఎప్పుడు అన్నాడు. వైఎస్ఆర్ కుటుంబం అంటాడు మమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాన్యులందరినీ కూడా అసామాన్యులుగా మంత్రుల్ని, డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత జగనన్నకే ఉంది. నియంతృత్వ పోకడలు ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? గతంలో మీరు అందరూ రాజకీయాలను చూశారు. గతంలో మినిస్టర్లు ఎవరు, వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో మీరు చూడండి. ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజే చెప్పాడు, ఇదొక బైబిల్, ఇదొక ఖురాన్, ఇదొక భగవద్గీతగా దీన్ని భావించి నేను పనిచేస్తానన్నారు. అదేవిధంగా పనిచేశారు. ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముఖ్యంగా మహిళలకి ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించారు. కాబట్టి అంబేద్కర్ గారి నిజమైన వారసుడుగా సోషల్ జస్టిస్ అనేది చేశారు. కాబట్టి ఈరోజు గర్వంగా అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా జగనన్న తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరికి లంచాలను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడికి తల వంచి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లకే వారి ఇంటికి వాలంటీర్ వెళ్ళి వారికి కావాల్సిన పేపర్స్ తీసుకొని ఎవరు దేనికి అర్హత ఉంటే అది డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వస్తుంది. అంటే ఎక్కడ నియంత్రిత పోకడలు ఉన్నాయో ఒకసారి చెప్పాలి. కాబట్టి వాగే నోర్లకి 2024 సమాధానం చెప్తుంది.